హాయ్ హలో వెల్కమ్ టు సౌజన్య స్టూడియోస్. ఈ పర్టికులర్ వీడియో నేను ఎలాంటి సారీస్ చూపించడానికి ఏం చేయట్లేదండి. అసలు ఈ వీడియో నేను చేస్తానని కూడా అనుకోలేదు, బట్ చెయ్యాలి ఖచ్చితంగా, మీకు కూడా తెలియాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఎప్పుడు చెప్తూనే ఉంటా వీడియో డిలీట్ చేస్తామండి కొన్ని అని చెప్పేసి, కానీ ఈరోజు చూపిద్దామని చెప్పేసి నేను ఈరోజు వీడియో డిలీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను వీడియో డిలీట్ చేసిన తర్వాతే మాట్లాడితే, ఎందుకంటే నాకు ఈలోపు మళ్ళీ కాల్ వస్తుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 10:55 అయింది, మీరు చూడొచ్చు. 18th డిసెంబర్. నేను ఇప్పుడు డిలీట్ చేసే వీడియో 17th డిసెంబర్ నేను ఈవినింగ్ 7 PM అలా అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు నేను ఆ వీడియో డిలీట్ చేస్తున్నా, చూడండి ఒకసారి. ఇన్స్టాగ్రామ్లో నేను డిలీట్ చేసేస్తున్నా వీడియో. ఈ పర్టికులర్ వీడియో మీరు చూడొచ్చు, 17 hours ago అప్లోడ్ అయింది. సో చూడండి దీనికి ఎన్ని షేర్లు ఉన్నాయో, ఎన్ని లైక్లు ఉన్నాయో. 19,000 మంది చూస్తే 200 మంది లైక్ చేశారు, 64 మంది షేర్ చేశారనమాట. సో నాకు ఈ వీడియో డిలీట్ చేయడంలో తప్పేం లేదనిపించిందండి. సో డిలీట్ చేసేస్తున్నాను. వీడియో డిలీట్ ఫ్రమ్ బోత్. డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియో డిలీట్ అయిపోయింది, మీరు చూడొచ్చు. మీరు కూడా చూడండి, కావాలంటే నా పేజ్లో ఈ వీడియో ఉందా లేదా అని మీరే చెక్ చేయొచ్చు. సౌజన్య స్టూడియోస్ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో అది నేను యూట్యూబ్లో కూడా డిలీట్ చేసేస్తున్నానండి. సో ఎందుకు డిలీట్ చేశారు అని అంటే, మనం వచ్చేసి 830 రూపీస్ పెట్టామండి. బయట 999 పెట్టారు, బయట 999 పెట్టారంట. సో మనకు వచ్చేసి వాళ్ళ సేల్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి మనల్ని డిలీట్ చేయమన్నారు ఈ పర్టికులర్ సారీ. సో ఇది జరిగేది. నేను ఇది ఫస్ట్ టైం కాదు, మనకి చాలాసార్లు ఇలా డిలీట్ చేయమని మనకి పైనుంచి మనకి కాల్స్ వచ్చినాయి, డిలీట్ చేసాం కూడా. ఈరోజు మీకు కూడా చూపిద్దాము, అసలుకి మా ప్రాబ్లం కూడా మీకు చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకండి అని అంటే, మీరు అర్థం చేసుకోవట్లేదని చాలామంది చెప్తున్నాను కదా. మీరు అసలుకి ఎంతసేపటికి మీకు ఫ్రీ షిప్పింగ్ అవే చూసుకుంటున్నారు, కానీ అసలు శారీ రేట్ బయట ఎట్లా ఉంది, మా దగ్గర ఎలా ఉందో మీరు చూడట్లేదు. 830 రూపీస్కి ఇచ్చానండి నేను ఈ పర్టికులర్ శారీ. 999 బయట ఉంది. అది జరిగింది నిన్న. మళ్ళీ దీనికి మీకు ఇంకా తగ్గించరా, ఇంకా తగ్గించట్లేదా, ఇంకా తగ్గిస్తారా, బార్గెన్ చేయొచ్చా అని అడుగుతున్నారు. 830 పెట్టినందుకు మళ్ళీ నాకు ఇంకొక ప్రాబ్లం ఏంటనంటే, బార్గెన్ చేయడం. మళ్ళీ మేడం 700కి ఇస్తారా, నేను 10 sarees తీసుకుంటాను, హోల్సేల్ తీసుకుంటాను అని అంటున్నారు. సరే హోల్సేల్ అంటే ఎన్ని కావాలండి అంటే, నేను 3 sarees తీసుకుంటానండి, నాకు 700కి ఇస్తారా అని అడుగుతున్నారు. నేను 3 sarees హోల్సేల్గా తీసుకుంటానండి, నాకు 700కి ఇస్తారా అని అడగటం. నేను 2 sarees తీసుకుంటా, ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా అని అడగటం. లేదనుకోండి, ఇంకొక పాయింట్ ఏంటనంటే, క్వాలిటీ డిఫరెన్స్ అయి ఉంటుంది. లేకపోతే ఎందుకు ఉంటుంది ఇంత డిఫరెన్స్, 200-300 డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది, క్వాలిటీ చేంజ్ అయి ఉంటుంది. సో ఇంకేం చెప్పాలండి, ఎందుకమ్మా ఈ సోదంతా మాకనంటే, మీకే కదండి నేను అమ్మేది. సో మీరే కదా డౌట్లు అడుగుతున్నారు, మీరే కదా ఫ్రీ షిప్పింగ్ అడుగుతున్నారు, మీరే కదా బార్గెన్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అలా పైనుంచేమో ప్రెషర్ ఉంటుంది, మీకేమో నేను ఇంత తక్కువ ప్రైస్ ఇచ్చినా కూడా తిన్నగా షేర్లు ఉండవు. షేర్లు 20-30 షేర్లు ఉంటాయి వీడియోలో. మళ్ళీ లైకులు చూస్తేనేమో 200-300కి మించి అయితే లైకులే ఉండవు. మళ్ళీ ఆ ఎక్కువ రేటు పెట్టుకునే 999లు 1200లు పెట్టుకునే వీడియో కింద మాత్రం అసలు షేర్లు కానీ, నాకు ఈ సారీ కావాలని కమెంట్లు కానీ, అసలు ఆ లైకులు అయితే నిజంగా నాకు ఎక్కడ మిస్టేక్ అవుతుందో నాకే అర్థం కావట్లేదు. మన ఛానల్కి నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదండి. తక్కువ రేటు పెట్టడమే నేను మిస్టేక్ చేస్తున్నానా అనిపించి నాకు ఒకసారి ఇంట్రెస్ట్ కూడా పోతుందండి. అదే నీకు అంత సంఘసేవ చేస్తున్నావా నువ్వు అని అంటే, ఎవ్వరూ సంఘసేవ చేయరండి, అంత ఖాళీగా ఎవ్వరూ లేరు. కానీ 50 రూపాయలు మార్జిన్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, 500 మార్జిన్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, 200 మార్జిన్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో నేను ఏ కేటగిరీయో నేను చెప్పక్కర్లా, మన రెగ్యులర్గా ఫాలో అయ్యారు మీకు తెలుసు. సో నేను అనేది నాకు ఇది చాలు అనుకొని, ఇంతవరకు చాలు అనుకొని నేనైతే మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోనండి. కానీ అది మీరు అర్థం చేసుకోకుండా క్వాలిటీ డిఫరెన్స్ అని మాట్లాడటం, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటుంది ఈమా అని అంట. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కడ ఎక్కువ అండి? ఇంకొక పాయింట్ నేను చెప్పాలంటే, షిప్పింగ్ ఛార్జెస్ 70 రూపీస్ 1 సారీకి ఏపీ తెలంగాణ. మీరు ఒక్కసారి అది కూడా డిటిడిసి సర్వీస్ వేస్తాను అన్లెస్ మీరు పోస్ట్కి వెయ్యండి అంతే తప్ప, నేను డిటిడిసికే వేస్తాను. మీరు అది కూడా కనుక్కోవచ్చు, వెయిట్ని బట్టి ఉంటుందా షిప్పింగ్, లేకపోతే సారీస్ ఎన్ని తీసుకున్న అడ్రస్ని బట్టి ఉంటుందా అనేది మీరే కొరియర్ వాళ్ళని కనుక్కోండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొక పాయింట్, ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు అన్నారు. మీరు చూస్తే ఇప్పుడు చాలామంది ఫ్రీ షిప్పింగ్ తీసేస్తున్నారు. ఎందుకు తీసేస్తున్నారండి? చీరలో పెట్టుకుంటే అది ఆ కాస్ట్ కూడా చీరలో వేసుకుంటే మనకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నేనైనా కూడా. ఇప్పుడు 999 ఫ్రీ షిప్పింగ్ అని ఇప్పుడు నేను పెట్టాను అనుకోండి, ఈసారి నాకే ఇంకా ఎక్కువ వస్తుంది.
ఫ్రీ షిప్పింగ్ అని అంటున్నారు. ఇప్పుడు మీరు స్టోర్‌కి వస్తున్నారు. నేను స్టోర్ పెట్టాను కాబట్టి మీకు షిప్పింగ్‌తో కలిపి ఇస్తున్నానా? మీకు ఓన్లీ శారీ అమౌంట్ ఇస్తున్నానానండి? అంటే ఫ్రీ షిప్పింగ్ అని అంటే దాని అర్థం ఏంటండి? కొరియర్ వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్ళిపోతారనా దాని అర్థం? సో, అర్థం చేసుకోండి ఒక్కసారి. అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను స్టోర్ పెట్టిన తర్వాత చాలామంది ఫ్రీ షిప్పింగ్ తీసేశారు. ఎందుకు తీసేశారు అంటారు? మంది నా కాంపిటీటర్స్ ఇన్నాళ్ళు ఫ్రీ షిప్పింగ్ అని పెట్టేసి ఇప్పుడు నేను స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ చేశారు. ఎందుకు చేశారని అంటారు? మీరే ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి ఎవరు కరెక్ట్‌గా ఎప్పటి నుంచి నేను ఫస్ట్ నుంచి 4 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నాము. ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి అని అన్నా కూడా నేను ఎందుకు ఇవ్వను అనంటే సారీ మీద మనం ఓన్లీ సారీ అమౌంటే అమ్మాలి. సారీ అమౌంట్‌కే ఇవ్వాలి. కొరియర్ వాళ్ళ అమౌంట్ అనేది సెపరేట్ చేయాలి. అది క్లారిటీ ఇచ్చుకుంటే వచ్చాను ఎప్పుడు కూడా. సో చూడండి కావాలంటే మీరు కూడా. అండ్ ఆల్సో ఇంకొకటి హోల్సేల్ వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు. ఇంకొకటి హోల్సేల్ వాళ్ళు మన దగ్గర వచ్చి తీసుకుంటున్నారు. వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ అని పెడితే వాళ్ళు 10 చీరలు తీసుకుంటే వాళ్ళకి ఎంత పడుతుందండి షిప్పింగ్ ఛార్జెస్ మామూలుగా? వాళ్ళకి షిప్పింగ్తో కలిపిస్తున్నానా సపరేట్ ఓన్లీ సారీ అమౌంట్ ఇస్తున్నా సారీకి సరిపడే ప్రైస్తో ఇస్తున్నానా ఒకసారి మీరే ఆలోచించండి. సో ఎప్పుడు కూడా ప్రైజింగ్ కానీ మనము క్లారిటీతో ఉంటామండి. హోల్సేల్గా కావాలనుకున్న వాళ్ళకి కానీ రీటైల్గా కావాలనుకున్న వాళ్ళకి కానీ స్టోర్కి వచ్చిన వాళ్ళకి కూడా కరెక్ట్ సారీ అమౌంటే ఇస్తాము. షిప్పింగ్ ఛార్జెస్కి సంబంధమే లేదు. సారీకి షిప్పింగ్కి సంబంధమే లేదు. మీకు కొరియర్ చేయాలనుకుంటే మీ దగ్గర నుంచి తీసుకుంటాం తప్ప మీకు సారీకి షిప్పింగ్కి సంబంధమే లేదు. ఇంకోటి నేను మొన్న రీసెంట్గా ఒక వైట్ శారీ అయితే పెట్టాను కదా, 350 రూపీస్ వైట్ శారీ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి. శారీస్ నిజంగా చాలా మంచి సేల్ అయితే ఉంది. కానీ దాని కింద కూడా ఒక ఆవిడ కమెంట్, బయట 399 ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు, నువ్వు 350 పెట్టేసి క్రిస్మస్ సేల్ అంటే ఎట్లా అని చెప్పేసి. అసలు ముందు నేను ఇంకొకటి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా స్క్రీన్ షాట్స్ పెడతాను చూడండి. ఆ బయట 399 అన్న ఏదైతే పెట్టారని అన్నారో అంటే ఆ షాప్ పేరు కూడా చెప్పారనమాట. కానీ నేను ఎవరిని ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. నా సైడ్ నుంచి నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అందుకే నేను ఏ రోజు కూడా ఎవరి షాప్ పేర్లు కానీ ఏది నేను రివీల్ చేయను. సర్లే అని చెప్పేసి ఆవిడ చెప్పింది కదా అని నేను ఓపెన్ చేసి చూస్తే అది 599 ఫ్రీ షిప్పింగ్. మరి ఆవిడ చూడటం తప్ప కావాలని పెడతారా? నాకు అర్థం కాదండి అసలుకి. ఇంకొకటి ఆ శారీకి నాకు పడింది, మీరు నమ్ముతారో నమ్మరో, 300 రూపీస్ నాకు పడింది శారీ. మీకు ఇంకోటి కూడా చూపిస్తా. ఆ శారీ నాకు పడింది 300 రూపీస్ అండి. అండ్ దానికి ప్లస్ 5% GST 315 పడుతుందండి. ప్లస్ 5 రూపీస్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది నాకు మళ్ళీ ట్రాన్స్పోర్ట్. మరి నాకు షాప్కి వస్తే కవర్కి 16 రూపీస్ అండి. సో ఎంత అండి? అంటే 14 రూపాయల మార్జిన్కి లాభానికి నేను ఆ శారీ అమ్ముదా. అట్లా అమ్మితే నేను అట్లా అమ్మిన చీరను కూడా సరే అది నా ఇష్టం. కానీ నాకు అసలు మార్జిన్ తక్కువ ఉన్న దానికి కూడా మీరు అలా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వచ్చు కదా అని అంటే నాకు అర్థం కావట్లేదండి అసలుకి. నేను అంత తక్కువగా పెట్టినా కూడా ఇంకా కమెంట్స్ నిజంగా అండి నాకు అసలు యాక్చువల్లీ నేను అది పెట్టకూడదు. మినిమం నేను 400 అన్నా పెడదాం అనుకున్నాను. కానీ క్రిస్టియన్స్ మన దగ్గర చాలామంది సిస్టర్స్ మన దగ్గర తీసుకుంటారు. చాలామంది ఉన్నారు మనకి సబ్స్క్రైబర్స్ కానీ మాకు వాట్సాప్లో కూడా కొన్ని పేర్లు కూడా గుర్తు అనమాట. సో హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి స్పెషల్గా పెడదామని చెప్పేసి నేను ఆ శారీ అలా పెడితే సో ఇలా కమెంట్ చేసేసరికి నిజంగా నాకు డిసప్పాయింట్ అయిపోయానండి. లాభం చూసుకోకుండా పెట్టినా కూడా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తుంటే నాకు అసలు అర్థం కావట్లేదు. సో అందుకేనండి ఇంకా నేను కొన్ని ఏదైనా మీరైనా మారాలి నేనైనా మారాలి కదా. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే జనాలని మార్చలేమని నాకు అర్థమైపోతుంది. శారీ రేటును చూసి క్వాలిటీ మీరు ఎట్లా ఉండదంటే ఇప్పుడు ఒక శారీ చూసారని అంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు ఒకవేళ ప్రూవ్ చేశాను అనుకోండి, ఇదిగోండి ఇది 600 ఇది 350 అండి అని అన్నాను అనుకోండి, ఇంకొక డౌట్తో వస్తారు ఈ రెండు సేమ్ కాదేమో అందుకే మీకు అంత డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి. సో ఇంకా నేను చేసేది ఏంటండి, నేను ఇంకా మార్చలేను కదా, ఎవరిని నేను మార్చలేను. సో ఆ అపోహలో ఉన్న వాళ్ళకి నేనేం చేయలేను. మనల్ని ఎవరైతే నమ్మి అది తీసుకుంటారో చాలామంది ఉన్నారు. అది మనకి చాలాసార్లు చెప్తాను నేను ప్రతిసారి కూడా. సో వాళ్ళ సైడ్ నుంచే నేను పెట్టాల్సిందే పెట్టుకుంటా. కానీ ఒక్కటి చేంజ్ అయ్యేది ఏంటంటే కొన్ని సారీస్ అయితే మాత్రం నేను ప్రైజెస్ అనేది రివీల్ చేయనండి. సో ప్రైజెస్ అనేవి అన్నీ రివీల్ చేయను, కొన్నే రివీల్ చేస్తాను. ఎందుకంటే ప్రతిసారి నేను అంత కష్టపడి వీడియో తీసి డ్రేప్ చేసుకొని వీడియో తీసి పెట్టి ఎడిట్ చేసి పెట్టి మళ్ళీ తర్వాత శారీ ప్రైస్ తక్కువ అని చెప్పేసి మళ్ళీ డిలీట్ చేయటం, దానికంటే ముందు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వచ్చు కదా, ఈ శారీ ప్రైస్ బయట ఇంత ఉంది
మీరేంటి ఇంత పెట్టారు అని చెప్పేసి. మీకు తెలిసి పెడతారా తెలియక పెడతారా కమెంట్ అనేది నిజంగా నాకు అర్థం కాదు. అండ్ తిన్నగా చూస్తే దానికి ఒక లైక్ ఉండదు ప్రాపర్గా, దానికి ఒక కమెంట్ ఉండదు, షేర్ అయితే అది నేను మర్చిపోయాను అనుకోండి. అదేమనంటే మేము అందరికీ షేర్ చేయమండి అని చెప్పి, అందరి వీడియోస్ షేర్ అయినప్పుడు నా వీడియోస్ ఎందుకు షేర్ అవ్వండి నాకు అర్థం కాదు. సో అందుకే నేను డిసైడ్ అయ్యామండి, అన్ని సారీస్ అయితే ప్రైజెస్ అనేవి రివీల్ చేయలేము. సో ఇంకోటి మీరే చూడండి, బయట మంగళగిరి సారీస్ 1700 అలా కూడా సేల్ చేస్తుంటే నేను 1500 అమ్ముకున్నా నాకు వస్తుంది కదండి మార్జిన్, మంచి మార్జిన్. అయినా కూడా 1050కి సేల్ చేస్తున్నానని అంటే సో అది కూడా అర్థం చేసుకోండి. మనం ఎంతసేపటికి హోల్సేల్గా ఇద్దాము, సింగిల్ సారీ కూడా అలాంటి ప్రైస్తోనే ఇద్దాము అని చెప్పేసి నేను ఆ కాన్సెప్ట్తో మనం ఫస్ట్ నుంచి పెడుతున్నాము ఏ సారీ అయినా కూడా. ఇప్పుడు మంగళగిరి సారీ మీరు చూసిన వాళ్ళు ఎవరైనా కూడా మన దగ్గర తీసుకున్న 1500 అంటే తీసుకోరా అండి, ఎందుకంటే బయట ఎక్కడా లేదు 1500 కూడా. అది కూడా నేను 1050కే పెడుతున్నా. ఏది కూడా అతిగా ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. కొంత మార్జిన్ వచ్చిందా చాలా సాటిస్ఫై అయ్యి మనం క్వాంటిటీ బేస్ సేల్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్తోనే పెడుతున్నాము. రస్ట్ ఆరెంజ్ కూడా 2500 ఉంటే 1500కి అమ్ముతున్నానండి. నేను ఎంత తక్కువకి అమ్మకపోతే పెట్టిన గంటకే స్టాక్ అయిపోతుందండి. రస్ట్ ఆరెంజ్ సారీస్ అనేవి మీరు చూసారో లేదు, మనం లాంగ్ వీడియో కూడా పెట్టలేదు, తీసుకొని పెట్టుకున్నాం కానీ వీడియో అనేది పోస్ట్ చేయలేదు, నేను అప్లోడ్ చేయలేదు. ఒక షార్ట్ వీడియో మీదే మనం సేల్ చేసామండి. ఇంకొకటి 1 మంత్ అవుతుంది, 1 మంత్ దాటిపోయింది నాకు తెలిసి మనం ఆ వీడియో పోస్ట్ చేసి కూడా. ఇంతవరకు నాకు స్టాక్ రాలేదంటారా? సో ఇంతవరకు నేను అమ్మలేదంటారా? నాకు ఎవ్రీ వీక్ కూడా నాకు పర్టికులర్ సారీస్ అని వస్తాయండి. హోల్సేల్గా తీసేసుకుంటున్నారు చాలామంది, 50 చీరలు 100 చీరలు అలా బుకింగ్స్ తీసుకొని చేసి మరీ తీసేసుకుంటున్నారు అనమాట. సో అలా సేల్ చేస్తున్నాము. అందుకనే వీడియో వేయాల్సిన అవసరం కూడా రాలేదు, ఎందుకంటే 1500కి నేను సేల్ చేస్తుంటే అందరికీ క్వశ్చన్స్. కొంతమంది మీకు అది బయట 3000 ఉంది, అది ఇది ఒకటేనా అని. మీకు తెలియని విషయం ఏంటంటే కొన్ని పేజెస్లో మీరు చూస్తే ఆ 3000కి అమ్మే చీరలు నేను అమ్మే 1500 సారీయే నా దగ్గరే తీసుకెళ్ళి 3000కి పెడుతున్నారు. అది కూడా నువ్వు చూసుకోండి. కొన్ని పేజెస్కి నేను కూడా సప్లై చేశాను అనమాట. 50 సారీస్ 100 సారీస్ అలా నా దగ్గర తీసుకెళ్ళి 3000 పెడుతున్నారు. వాళ్ళు మంచిగా అమ్మగలుగుతున్నారు. నేను 1500 పెట్టేసరికి డౌట్, ఒక క్వశ్చన్ మార్క్తో అమ్ముతున్నాను. అది నిజంగా ఒరిజినల్ మీకు ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ ఒకటేనా అని చెప్పేసి. ఎందుకంటే రేటు దగ్గర మీకు క్వాలిటీ అనేది మీకు అక్కడ అర్థమవుతున్నట్లు ఉంది. సో ఆ బార్గెయిన్స్ కానీ ఏదైనా వాళ్ళు నిజంగా సాటిస్ఫై అవుతున్నారు, హోల్సేల్ వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతున్నాము. సింగిల్ సారీ ఇచ్చే వాళ్ళని అయితే మాత్రం నేను సాటిస్ఫై చేయలేకపోతున్నానండి. నిజంగా రాను అసలు సింగిల్ అనేది తీసేస్తామేమో అన్నట్లు ఉంది సిచ్యువేషన్ అయితే మాత్రం. సో అందుకే చెప్తున్నా, మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి ప్రతిదీ కూడా. సో ప్రతి పాయింట్ నేను ఇప్పుడు వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఈ సోచ్ చెప్తున్నాను అనుకోకుండా నేను కరెక్ట్ చెప్తున్నానో రాంగ్ చెప్తున్నానో ఒక్కసారి చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ప్రతిదీ కూడా కమెంట్ కూడా చేయండి, నేను చెప్పేది రైటా రాంగా అని చెప్పేసి మీరు కమెంట్ చేసినా కూడా మాకు క్లారిటీ వస్తుంది అనమాట, మీరేమనుకుంటున్నారో కూడా. ఎంతసేపటికి ఫ్రీ షిప్పింగ్ ఉంది, ఫ్రీ షిప్పింగ్ బయట దొరుకుతుంది, బయట 3000 ఉంది, ఇక్కడ 1500. సగం రేట్ వచ్చేసరికి క్వాలిటీ మారిపోవడాలు కానీ అట్లా ఉండదండి మన దగ్గర. మనం కరెక్ట్గా సారీ అదే అంటే అదే చెప్తాం. ఇది దీంట్లో కొంచెం బడ్జెట్లో అడిగారని తక్కువ క్వాలిటీ తెచ్చామని అంటే తక్కువ క్వాలిటీదనే చెప్తా, డైరెక్ట్గా చెప్తానండి. వీడియోస్లో మీరు సోది ఎక్కువ చెప్తున్నారు అని అనుకున్నా కూడా కరెక్ట్గా నేను ఏదైతే ఎందుకంటే ఇంత చెప్పినా కూడా మళ్ళీ కాల్స్ వస్తాయి, ఇదండి, ఇది ఇంతేనా అండి, ఇదే కలర్ అండి, ప్రైస్ గురించి కూడా కమెంట్ చేస్తారు. ఎవ్రీ వీడియోలో నేను ప్రైస్ స్క్రీన్ మీద అలా కనిపిస్తున్నా కూడా ప్రైస్ ఎంత అని కమెంట్ చేస్తారు. సో ఇంకా నేనంటే చెప్పలేనండి ప్రతిదీ కూడా. సో ఎందుకు చెప్తున్నానో కూడా అర్థం చేసుకోండి మీరు కూడా. ప్రైజెస్ మనం బెస్ట్ ఇస్తాము ఖచ్చితంగా కూడా. ఇంకొకటి, మనం ఏదైతే ప్రైస్ చెప్పామో అది ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుందండి, బార్గెయిన్స్ కానీ అలా ఏమి ఉండదు. నేను 3 తీసుకున్నా హోల్సేల్ కావాలి నాకు 3 తీసుకుంటానని అంటే 3 సారీస్ హోల్సేల్ కాదండి. అండ్ ఇంకోటి 100 చీరలు తీసుకున్నా మేము అదే రేటుకి ఇస్తాం. మీరు అర్థం కాని విషయం ఏంటంటే చాలామందికి మనం హోల్సేల్ ప్రైస్కి సింగిల్ సారీ ఇస్తున్నాను, మీరు బల్క్గా తీసుకున్నా కూడా సింగిల్ చీర తీసుకున్నంత రేటే ఇస్తున్నారేంటి అని అంటే మీరు అలా చూసుకోకుండా మా ప్రైస్ చూడండి, దాని సారీ క్వాలిటీ చూడండి. సో అలా మీకు టాలీ అవుతుందా లేదా, మీకు ఎలా దొరుకుతుంది బయట, మా దగ్గర ఎలా దొరుకుతుందో అలా చూసుకోండి. సో ప్లీజ్ ప్రతి సారీ కూడా. అండ్ ఇంకొకటి, మొన్న కూడా ఒక కస్టమర్ మనము ఒక సారీని 600 700 పెడితే ఆవిడ 1300 ఒక స్క్రీన్ షాట్ చూపించి 1300 సారీని మన దగ్గర చూపించారు. ఇది సారీగా ఉందా మీ దగ్గర అని అంటే పెట్టిన తర్వాత ఇది 700 అండి మా దగ్గర అంటే, కాదండి ఈ క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరు అనుకుంటా, అందుకే డిఫరెన్స్ ఉంది అని.
ఇంకా అలాంటి వాళ్ళకి నేను ఏమీ చెప్పలేను. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నేను ఇది ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు మీరు. కొంచెం నాకు కూడా అనిపిస్తుంది కదా, ఇది ఫ్రస్ట్రేషన్లా తీసుకుంటే ఫ్రస్ట్రేషన్. నేనైతే బాధతోనే చెప్తున్నా. నేను తక్కువ రేటుకి పెడుతున్నా, నేను తక్కువ రేటుకి పెట్టానని అనటం కాకుండా అసలు మీరు మంచిగా అనటం మానేసి, ఎక్కువ రేటు పెట్టిన వాళ్ళకి మాత్రం మీరు సూపర్ రేట్ అండి, ఈ రేట్ ఎవ్వరు ఇవ్వలేరు అని చెప్పేసి కమెంట్లు అటు. అసలు నిజంగా నవ్వొస్తదండి ఒక్కోసారి నాకు చూస్తే. నిజంగా అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం అందరిలో దగ్గరికి వెళ్ళలేకపోయినామని నాకు అర్థమైంది. సో వెళ్ళాలంటే ఒకటే, మీరు కూడా సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం స్కోప్ ఉంటదనమాట. అండ్ ఇంకొకటి, నేను షేర్ చేయండి అని అంటే మొన్న ఒక ఆవిడ చెప్పారు, షేర్ చేస్తే మీ రేటు తెలిసిపోతుంది వాళ్ళకి, నేను సేల్ చేయలేనండి అని చెప్పేసి. సో నవ్వొచ్చింది. సో అందుకే షేర్లు చేయట్లేదా నాకు అని అనిపించింది అనమాట. అంటే షేర్ చేస్తే ఆ సారీ తక్కువ రేట్ అని చెప్పేసి వేరే వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఆవిడకి ఈవిడ అమ్ముకోలేరు అని చెప్పేసి. సరే, ఇంక ఏదైనా కూడా ఇంక అది మీ మీద, ఇంక మీరే ఇంకా ప్రతిదానికే అండి. నేను ఇంక ప్రతిదీ ఏం చెప్పదలుచుకోవట్లేదు. ఇంకా చెప్పాల్సిందంతా వీడియోలో అయితే చెప్పాను. ఒకసారి వీడియోని కూడా కంప్లీట్గా చూడండి. నేను ఏం చెప్పాను, ఏం చెప్పదలుచుకున్నానని మీకు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నా. సో ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి ఇవన్నీ కూడా. అండ్ ఆల్సో ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే ఉంటాయి ప్రతిసారి చెప్పినట్టే. హోల్సేల్ ప్రైజెస్ అని అంటే మేము ఇచ్చేది హోల్సేల్ ప్రైజెస్ అంతే. మీరు దానికి మళ్ళీ సగం రేటుకి ఇస్తాము అని అయితే అనుకోకండి. నేను ఆల్రెడీ ఒక మార్జిన్ అనేది సెట్ చేసుకొని ఒక ప్రైస్ అనేది ఫిక్స్ చేసి పెట్టుకున్నాము. మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా మీకు అదే ప్రైజింగ్ అయితే పడుతుంది. సో అది మాత్రం చాలా క్లారిటీతో చెప్తున్నా. సో మీకు ఓకే అని అనుకుంటే మీరు ఫర్దర్గా మా ఛానల్ని ఫాలో అయ్యి మీరు చెక్ చేసుకోండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎవ్రీ ట్రెండింగ్ ఐటెం కూడా మ్యాక్సిమం తెప్పిస్తున్నాం అనమాట. కానీ అన్నీ నేను పోస్ట్ చేయట్లేదు, అది కూడా చూడండి. అన్నీ పోస్ట్ చేయట్లేదు, కొన్ని వాట్సాప్లో గ్రూప్స్లో కూడా సేల్ చేస్తున్నాను అనమాట. సో మనకు వచ్చి కస్టమర్ ఇట్లా మాకు మీ దగ్గర ఇది ఉందా అంటే బల్క్గా కూడా ఇచ్చేస్తున్నాము కొన్ని ఐటమ్ అయితే, అలా సేల్ చేస్తున్నాము. ఎందుకంటే అన్నీ రివీల్ చేయదలుచుకోవట్లేదు ఇంక నుంచి కూడా. నేను ప్రతిసారి కూడా ప్రతి ప్రైజింగ్ కూడా నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలుసు ఆ విషయం. సో వాళ్ళకి కూడా మిస్లీడ్ అవ్వకుండా ఉండటానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మన ఫర్దర్ వీడియోస్ కూడా ఫాలో అవుతుండండి. ప్రైజింగ్స్ అయితే బెస్ట్ ప్రైస్ సెట్ చేసి పెడతాము. క్వాలిటీ మీరు డౌట్ ఉంటే కస్టమర్ కేర్కి కాల్ చేసి అడగొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.